ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 6 డిసెంబర్ 2012, నేడు గురువారం. శ్రీ నందనామ సంవత్సరం, కార్తీక మాసం, బహుళపక్షం, సప్తమి నేటి ఉదయం 9 గంటల వరకు ఉన్నది. దాని తర్వాత అష్టమి తిథి ఈరోజు మొత్తం ఉంటుంది. మఖా నక్షత్రం నేటి ఉదయం 7 గంటల 5 నిమిషాల వరకు, దాని తర్వాత పుబ్బా నక్షత్రం ఈ రోజు మొత్తం మనకి కనిపిస్తోంది. విష్కంభం అనే యోగము నేటి రాత్రి 11 గంటల 35 నిమిషాల వరకు, అలాగే వర్జ్యం నేటి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషాల నుండి నేటి సాయంత్రం 4 గంటల 50 నిమిషాల వరకు. భవ అనే కరణం నేటి ఉదయం 9 గంటల వరకు, తర్వాత బాలవ అనే కరణం నేటి రాత్రి 8 గంటల 52 నిమిషాల వరకు. అమృత ఘడియలు నేటి రాత్రి 12 గంటల 57 నిమిషాల నుండి నేటి రాత్రి 2 గంటల 35 నిమిషాల వరకు ఉన్నది. దుర్ముహూర్తం నేటి ఉదయం 10 గంటల 17 నిమిషాల నుండి నేటి ఉదయం 11 గంటల 1 నిమిషం వరకు, తిరిగి నేటి మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషాల నుండి నేటి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాల వరకు మనకి దుర్ముహూర్తం ఉన్నది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఇక ఈ కార్తీక మాసంలో గోవు యొక్క పూజ మనం చేసుకుంటే లభించే పుణ్యం గురించిన విశేషాలు, గోపూజ యొక్క విశేషాలు నేడు తెలుసుకుందాం. గోవు పూజ, ఆవు యొక్క పూజా విధానం. గోదానం కనుక చేసుకోగలిగితే అనంతకోటి పుణ్యాలు లభిస్తాయని చెప్పి మనం నిన్నటి పంచాంగ కార్యక్రమంలో తెలుసుకుందాం. అలా గోదానం చేసుకోలేని వాళ్ళు గోదానం చేసుకోవాలి అంటే కనుక కపిల గోవు కానీ, తెల్లటి ఆవు కానీ, ఎర్ర ఆవు మీద నల్ల మచ్చలు ఉన్న ఆవు కానీ, లేక తెల్లటి చర్మం కలిగిన ఆవు పైన ఎర్రటి మచ్చలు ఉన్న ఆవును కానీ దూడ సహితంగా దానం చేసుకోవటం. దీనిలో కూడా దూడ అంటే మొట్టమొదటిసారిగా ఈనిన దూడ, ఆవు రెండు కలిపి దానం చేసుకోవాలి. అంతే తప్పితే ఏదో దానం చేయాలి కదా అని చెప్పి వట్టిపోయిన ఆవుని దానంగా చేయకూడదు. కాబట్టి ఇట్లాంటివన్నీ పాటించుకుంటూ, శక్తి చాలకపోతే, గోదానం చేయలేని శక్తి కనుక లేకపోతే గో పూజ చేయమన్నారు. గో పూజకి మీ దగ్గరలోని దేవాలయానికి వెళ్ళండి. మీ దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి ఆ గోవుని, మీకు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ గోవుకి ఎప్పుడైనా వృష్ఠభాగానికి పూజ చేయాలి. మనందరం గోవుని ఏం చేస్తామంటే ముందర మొహాన్ని చూసి చక్కగా ఇట్లా రాసేసి గంగుడోళ్ళని ఇట్లా సవరించేసేసుకుని దండం పెట్టేసుకుని వస్తాం. అలా కాదు చేయాల్సింది. అంటే గోవు వెనక భాగానికి వెళ్ళాలి. వృష్ఠభాగానికి వెళ్ళి ఆ వృష్ఠభాగం మీద పసుపు, కుంకుమ అవన్నీ వేసి పూలు అలంకరించి ఆ పూజ చేసి షోడశోపచార పూజలు చేయాలి. అంటే అక్కడ ఒక గోమాతలో మనకి 32 కోట్ల మంది దేవతలు అక్కడే ఉన్నారయ్యా అని చెప్పి మనకి వేదశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి గోవుని ఎప్పుడైతే పూజిస్తామో అక్కడే మీరు అనుకున్న బ్రహ్మ కానీ, విష్ణువు కానీ, మహేశ్వరులు కానీ, అమ్మవారు కానీ, అయ్యవారు కానీ, గణపతి కానీ ఎవరైనా సరే ఆవులోనే ఉండటం జరుగుతుంది. కాబట్టి వృష్ఠభాగానికి పూజ చేసిన తర్వాత అప్పుడు ముందరికి వచ్చి గోవుకి మొహానికి బొట్టు పెట్టి చక్కగా ఆ శృంగాలు అంటే పైన ఏవైతే కొమ్ములు ఉంటాయో ఆ కొమ్ములకి చక్కగా పసుపు రాసి కుంకుమ పెట్టి అలంకారం చేసి ఆ కొమ్ములకి రెండిటికి సపరేట్గా పూలదండ వేసి ఆ పూలదండ వేసిన తర్వాత గంగడోలకు చక్కగా నిమిరి అక్కడ మళ్ళీ వీరికి ఆ మెళ్ళో మళ్ళీ పూలమాల వేసి ఆ గోవుకి ప్రదక్షిణాలు చేస్తూ, ప్రదక్షిణం ఎలా చేయాలి అనేది విధి విధానం మనకి చెప్పారు. ఆవు యొక్క కాళ్ళ మధ్యలో నుంచి మనం ప్రదక్షిణ చేయాలి. ఇట్లా ఆవు ఇక్కడ ఉంటే చుట్టూరా మనం ప్రదక్షిణ చేయటం కాదు. ఆ ఆవు పొట్ట కింద నుంచి మనం ప్రదక్షిణ చేసి ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ గోవుకి ఇష్టమైన పదార్థం అంటే కనుక ఒక పండు కానీ, అలాగే పత్రాలు అంటే మంచి వరి యొక్క ఏదైతే గడ్డి ఏదైతే ఉంటుందో ఆ గడ్డిని దానాగా ఇవ్వటం కానీ, ఇట్లాంటివన్నీ మనం దానికి ఆ గోవుకి పూజ చేసి ఆహారంగా పెట్టిన తర్వాత, లేక మనకి ఎవరైతే ఉంటారో అంటే మనం కనుక శనగలు కానీ
లేక కందులు కానీ గోధుమలు కానీ చక్కగా నానబెట్టేసి నీరు వాడ్చేసి మన చేతులతో పట్టుకుని ఇలా తినిపించాలి. అంతే తప్పితే అమ్మో ఆవు కనుక తీస్తే చేయి కొరికేస్తుందేమో, చేయి నాకేస్తుందేమో అని భయపడక్కర్లేదు. మనం ఎప్పుడైతే మనం ఇలా తినిపిస్తామో అప్పుడు ఆవు నాలుక కనుక మనం చెయ్యంబడ కనుక ఇలా కనుక కదిలితే, ఇలా కదిలినా దాని నుంచి మనకి ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ ఏదైతే అంటున్నామో మనం దాని ప్రకారంగా మన నాడీ కేంద్రాలన్నీ మనకి జాగృతం అవుతాయి. ఆ జాగృతం కావటం వల్ల మనలో ఉన్న వ్యాధి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి నివారించబడతాయి. కాబట్టి ఈ గోపూజ మనం అందరూ చేసుకోవచ్చు. శక్తానుసారమే, మీ శక్తానుసారమే చేయండి. ఇప్పుడు అలా చేసినటువంటి కారణం చేత లౌల్యము నశిస్తోంది అంది. అలా ఎవరు పూజ చేశాడో వాడు తపస్సిద్ధిని పొందుతాడు. ఎందుకని? తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకోక్కర్లేదు. శృణ్వం తపః, 2 గంటల పాటు మీరు నేను చెప్తున్న ప్రసంగాన్ని తదేక దృష్టితో వింటున్నారనుకోండి, మీరు 2 గంటలు తపస్సు చేశారు అని. శృతి అలాగే మాట్లాడింది. 2 గంటలు ఉపన్యాసం వినడం తపస్సు, 2 గంటలు నేను దాని మీద బుద్ధి పెట్టి మాట్లాడడం నాకు తపస్సు, 2 గంటలు భజన చేయడం తపస్సు. మీ మనసు ఎక్కడ ఏకీకృతమై కేంద్రీకృతమై నిలబడిపోయిందో అక్కడ తపస్సు. కదిలిపోయే లక్షణం ఉన్న మనస్సు నిలబడిపోతే తపస్సు చేశాడంటారు. మీరు పూజ చేసేటప్పుడు, భగవంతుని యొక్క ఉపచారములు చేసేటప్పుడు మీకు ఆయన పాదములు, ఆయన చేతులు, అథాంగ పూజ చేసేటప్పుడు ఆయన పాదముల నుంచి తల వరకు ఆయన అవయవాలన్నీ కనపడి మీరు సర్వాణ్యంగాని పూజయామి అన్నప్పుడు పళ్ళెంతో ఇలా పూలు పూస్తే కింద పడిపోతున్నటువంటి పువ్వులతో సమానంగా స్వామి కిరీటం, లలాటం, కస్తూరి తిలకం, నాసాగ్రం, దానికి చివర పెట్టుకున్నటువంటి ముత్యం, ఆయన కపోలాలు, ఆయన గడ్డం, ఆయన కంఠం, దాని మీద త్రివళులు, మెడలో హారాలు, వక్షస్థలం కౌస్తుభమణి, ఆయన నాభి, దాని మీద ఉన్న మేఖల, ఆ మోకాళ్ళు, పట్టుపంచ, ఆయన పాదాలు, పాదాల మీద ఉన్న తులసి దళాల వరకు పువ్వులతో పాటు మీ చూపులు కిందకి ఈశ్వర దర్శనం చెయ్యగలిగాయనుకోండి అథాంగ పూజలో, మీరు తపస్సు చేశారని గుర్తు. అది పూజ తపస్సుగా మారుతుంది. దీనికి అలా మనసుని నిలబెట్టగలిగినది ఏది అంటే ఒక్క స్నానమే. స్నానము చేత మాత్రమే అంటే నిద్రాణముగా ఉన్నటువంటి బుద్ధి, మనసు లేచి ఏకీకృతమవుతాయి, పరమ సంతోషంతో చేస్తాయి. అందున తపస్సుగా మారడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మూకశంకరులు మూకపంచశతి చేస్తూ చెప్తారు, జంతోస్తవ పద పూజన సంతోషతరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు బంభ్రమీతి శిలా అన్నారు ఆయన ఆర్యాశతకంలో. సంతోషతరంగితస్య కామాక్షి, భగవంతుని యొక్క పూజ చేయడం అంటే నదిలో తరంగములు వచ్చినట్టుగా లోపల సంతోష తరంగములు వస్తుండాలి. ఎందుకు ఆ తరంగములు అంటే ఆనందం. స్వామి రండి ఆవాహయామి అనేటప్పటికీ సింహాసనంలో ఆయన వచ్చి టీవీగా కూర్చుని కుడికాలు పైకెత్తి పాదపీఠం మీద పెడితే నా తల్లి సీతమ్మ ఆయన పక్కన కూర్చుని ఆమె కాలు తీసి ఆ పక్కన పెడితే ఆ పాదపీఠం మీద ఉన్న 2 పాదాల్ని చూసి, మడిచినటువంటి పాదం వంక చూసి పరాశర భట్టర్లు అంటారు శ్రీగుణరత్న కోశంలో, ఏకంజంచనతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమ భయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ దిశీదుషీం ప్రతికళం కారుణ్య కులంకష స్పారాపంగ తరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. అమ్మా నేను వచ్చానమ్మా, ఒక కాలు మడిచి కూర్చున్నావు అమ్మా, 2 పాదముల మీద పువ్వులు వేసిన తల తాటించాలనుందమ్మా, ఇది ఆ 2వ పాదం చాపు అంటే పరమ ప్రేమతో అమ్మవారిలా కాలెత్తి ఆ 2వ పాదం కూడా చాపి పాదపీఠం మీద పెడితే అమ్మవారి పాదములకు పెట్టుకున్న మంజీరముల ధ్వని వినపడుతుంటే ఆ పసుపుతో లత్తుకతో ఉన్న అమ్మవారి పాదాలు చూసి శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా కదాకాలే మాత కదయ కలితా లక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్ణీజన జలం ప్రకృత్యా మూకానామభిచ కవిచ కారణతయా అని. అమ్మా ఆ పాదాలను నేను పాత్రలో పెట్టి నా భార్య నీళ్లు పోస్తుంటే, ఆ పాదాలు కడుగుతుంటే ఆ పసుపు లత్తుక కరిగిపోయిన ఎర్రటి నీళ్లని ఉద్ధరిణితో తీసి నా కుడి చేతిలో వేసుకుని నేను తాగే రోజు ఎప్పుడమ్మా, ఎప్పుడమ్మా ఈ విద్యార్థికి అదృష్టం అంటారు.
ఆ నీళ్లు చూసి ఆ పాదాలు కడిగి ఆ పాదతీర్థాన్ని లోపలికి పుచ్చుకుంటుంటే సంతోష తరంగితస్య కామాక్షి అంటారు మూకశంకరులు. తరంగములు నదిలో ఎలా వస్తాయో మనసులో సంతోష తరంగములు అలా రావాలి. అంత ఆనందంతో పూజ బరువైపోకూడదు. పూజ చెయ్యడానికి ఉత్సాహం ఉండాలి. అబ్బా ఇప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తామని, అది సుప్రభాతం. అలా వెళ్ళి చేసినటువంటి పూజ ఉందే, దానివల్ల నువ్వు ఎంత సంతోషంగా బయటికి వస్తావో పూజా మందిరంలోంచి. అలా చెయ్యగలిగినటువంటి లక్షణమునకు ఆది ఎక్కడ ఉన్నది అంటే స్నానమునందు ఉన్నది. అది సమంత్రకంగా సంకల్పంతో స్నానం చెయ్యాలి. చేస్తే దాని వలన తపస్సు, దాని వలన మేధాశక్తి. మేధాశక్తి అన్న మాటకు అర్థం ఒక్కటే, మీరు ఏది చూశారో అది మీరగుట. ఒక పుస్తకాన్ని మీరు చదివితే ఇక మళ్ళీ పుస్తకాధారం ఉండకూడదు, ఆ పుస్తకం మీలోకి వెళ్ళిపోవాలి. అంటే అబ్జార్బింగ్ కెపాసిటీ అంటారేమో. పుస్తకంలోకి చూసినప్పుడు మేధస్సు దాన్ని తీసేసుకోగలగాలి. తీసేసుకొని మనసు ఎంత ఉన్మత్త స్థితి ఎందున్నప్పటికీ పరమేశ్వరుణ్ణే స్మరిస్తూ ఉండాలి. రెండిటి ఎందు ఏకాగ్రత ఉండాలి. పుచ్చుకోవడంతో సరిపోకూడదు. ఆ మనసుకి ఉత్ప్రేరకం దొరికినప్పుడు కూడా అది భగవంతుని యందు విహరించాలి. మహానుభావుడు అప్పయ్య దీక్షితర్ వారిని శైవ సంప్రదాయంలో ప్రసిద్ధ పండితులు. వారు చాలా గొప్ప వాంగ్మయం రచన చేశారు. వారు ఒకానొకప్పుడు శిష్యుల్ని పిలిచి అన్నారు, రే నేను తెలుగులో ఉన్నప్పుడు చాలా పుస్తకాలు రాస్తాను, శ్లోకాలు చెప్తున్నాను, కానీ నాకు పిచ్చెక్కిపోయిన స్థితి కలిగితే అసలు నేను ఏం మాట్లాడతానో చూడాలి. నాకు ఒక గంట సేపు పిచ్చెక్కిపోయేటటువంటి ఓషధిని సేవిస్తాను. ఒక గంట పిచ్చెక్కిపోతుంది, తలుపులు వేసేసేయండి, బయట నుంచి గుళ్ళలు పెట్టేయండి, నేను బయటికి రాలేను, విపరీతమైన ఉన్మాదం కలుగుతుంది. ఆ పిచ్చిలో నేనేం మాట్లాడుతున్నానో అరమరిక లేకుండా, గురువుగారు ఇది మాట్లాడితే చూపిస్తే బాధపడతారనుకోవద్దు, వ్రాయండి, అసలు నా మనసు ఎలా నిలబడుతోందో చూసుకుంటానని ఆ మందు పుచ్చుకున్నారు. శిష్యులు బయట తలుపులేసి తాళాలేసి కిటికీల దగ్గర కూర్చున్నారు. అప్పుడైనా ఆ ఉన్మాదావస్థలో పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. దానికి ఉన్మత్త శతకము అని ఆయన చేసినటువంటి స్తోత్రం అత్యద్భుతం. అంటే మనసు పిచ్చెక్కిన స్థితిలో కూడా ఆయన భగవంతుణ్ణి స్తోత్రం చేశారు. అలా మనసు భగవంతుని యొక్క స్మరణలయందు మమేకమైనటువంటి స్థితిని పొందితే అది మేధాశక్తిగా ప్రజ్ఞగా నిలబడుతుంది. అందుకే పూర్ణాహుతి చేస్తే మనకి ఇప్పటికీ ఆ అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహం చేత ఈ మేధాశక్తి కలగాలి అని తీసుకొచ్చి విభూతి ధారణ చేయిస్తారు. అంత గొప్ప శక్తి కేవలము స్నానము వలన కలుగుతుంది. ఈ 10 లక్షణములు కలగడానికి కారణము స్నానమే. సాధారణమైనటువంటి స్నానమే అంత శక్తినిస్తే ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు బ్రహ్మ ముహూర్తం దాటిన పరమపావనమైనటువంటి సమయం కార్తీక మాసం. అటువంటి కార్తీక మాసంలో మనం స్నానం చేసి సంకల్పంతో ఆ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యడం కోసమని చెప్పి స్నానాన్ని అంగంగా పుచ్చుకోగలిగినప్పుడు అది ఎంత శక్తివంతమై మన యందు భగవంతుని ఆరాధించగలిగినటువంటి శక్తిని నిక్షేపిస్తుందో. అందుకని కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానానికి అంత ప్రత్యేకతని ఇచ్చారు. ఇచ్చి ప్రాతకాల స్నానం, కార్తీక స్నానం చేయండి, కార్తీక స్నానం చేయండి అనడానికి కారణం అది. 2, మీకు నేను మనవి చేశాను, దక్షిణాయనం ఎంత పవిత్రమైన కాలమో దక్షిణాయనము రాక్షసులకంత ప్రీతిపాత్రమైన కాలం. తెల్లవారుజామున స్నానం చెయ్యండి అంటే వేసవి కాలంలో అయితే తేలిక. ఈ ఋతువులో తెల్లవారుజామున పడుకోవడమే చాలా ప్రీతి, ఏమీ అక్కర్లేదు, దుప్పటి ఒక్కటి ఉంటే చాలు. అటువంటి సమయంలో వెళ్ళి నదిలో స్నానం చెయ్యరా అన్నారనుకోండి, బయట చల్లగా ఉందండి, నాకు పడిశం పట్టేస్తుందండి, ఇబ్బంది రాదు కదా, నాకు అంటం పోదు కదా, ఎన్ని ఆలోచనలు చేస్తాడో. కానీ నేను మీకు ఒకటి నిజం చెప్తున్నాను, నదిని నమ్ముకున్నవాణ్ణి నది దేవతా స్వరూపమై కడుపులో పెట్టుకుంటుంది, అంత కాపాడుతుంది. నది యందు ఆ తేజస్సు ఉంటుంది. అందుకే ఇది స్పందనశీలాహ అన్నారు ఋషి. కాశీపట్టణంలో ఇప్పటికీ ఉంది ఆ కుటుంబం. నేను కాశీయాత్ర చేసినప్పుడు వాళ్ళే మాకు ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు నియమం పెట్టుకున్నారు, నేను బ్రతికున్నంత కాలం గంగా స్నానమే, నేను ఎక్కడికి వెళ్ళనని.
ఆయన గంగలో స్నానం చేస్తున్న రోజుల్లో ఒకప్పుడు -°C వెళ్ళిపోయింది వాతావరణం. ఎవ్వరూ గంగలో స్నానం చేయడానికి వెళ్ళేవారు కాదు. ఈయన వెళ్ళి వృద్ధులైపోయి గంగలో మునక వేశారు. ఇక పైకి తేళ్ళ వలలు వేశారు, చూశారు, శవం దొరకలేదు. ఖచ్చితంగా 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజున కొడుకులందరూ కలిసి ఆయనకి ఉదకధార విడిచిపెట్టడం కోసమని నది ఒడ్డుకి వెళ్ళారు. అకస్మాత్తుగా శవం పైకి తేలింది. కనీసం చెవుల్ని తినేస్తాయి చేపలు. శవం పరమ తేజోవంతంగా ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని కాశీలో గంగ స్నానం చేసి విశ్వనాథ మందిరానికి వెడుతున్నప్పుడు ఎలా ఉండేవారో అలాగే ఉంది. వాళ్ళ అబ్బాయి నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. మా అమ్మగారు మా నాయనమ్మ గారు మా నాన్నగారిని కన్నప్పుడు 9 నెలలు కడుపులో పెట్టుకున్నారు. కానీ గంగని నమ్ముకుని ప్రతిరోజు అన్నేళ్లు స్నానం చేసిన గంగ నిన్ను ఊర్ధ్వలోకాలకు పంపించే ముందు మీ అమ్మ 9 నెలలు పెట్టుకుంటే 9 రోజులు నా కడుపులో పెట్టుకు పంపిస్తానని గంగ కడుపులో పెట్టుకుని వదిలిందండి మా నాన్నగారిని అన్నాడు. నదే నదీ స్నానం అంత గొప్పది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు భార్యతో కలిసి గంగా స్నానానికి వెళ్ళారు. గంగా స్నానానికి వెళ్ళి గంగా స్నానానికి దిగి అరేరే గంగమ్మకి ఏమీ ఇవ్వలేదే, మనం ఏమీ తీసుకురాలేదు, అమ్మకేమైనా ఆభరణం ఇవ్వద్దు అని భార్య వంక చూసి నల్లపూసలు ఇలా ఇచ్చేయి అన్నారు. ఆవిడ మెళ్ళో నల్లపూసలు తీసి ఇచ్చేసింది. ఆయన నల్లపూసలు తీసి అమ్మ గంగమ్మ నీ మెళ్ళో వేసుకో అని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి పూజామందిరంలోకి వెళ్ళారు. నల్లపూసలు అక్కడ ఉన్నాయి పూజామందిరంలో. ఆయన తెల్లబోయి ఆయన ధ్యానం చేస్తుంటే గంగమ్మ కనపడింది. ఏమయ్యా, నీ అమ్మని కదా, నువ్వు 10 కాలాలు ఉండాలని కోరుకుంటాను కదా, నీ భార్య మెడలో నల్లపూసలు నాకు ఇచ్చేసావే, అలా ఇవ్వచ్చా? అందుకే నల్లపూసలు ఇచ్చేశాను, నీ చేత్తో రేపింత పసుపు కుంకం పట్టుకొచ్చి నాలో వేయవయ్యా అని అడిగింది. గంగమ్మే, నది. భారతదేశంలో నదికి అంత ప్రశస్తి. నది పేరు చెప్తే అమ్మ కలిపి మాట్లాడతాం మనం, గంగమ్మ అంటాం. అటువంటి నదీ స్వరూపంలో కార్తీక స్నానం చెయ్యడం ఎంత అదృష్ట విశేషం. అందుకే ప్రత్యేకించి కార్తీక స్నానాన్ని అంత వైభవంగా కీర్తించారు. నేను పరమేశ్వరుణ్ణి పొందగలను, దానికి ఇది మార్గం అనుకున్నవాడికి ఈశ్వరుడు ఎప్పుడు లభించడు. పిచ్చి భక్తితో వేదం చెప్పింది, గురువు చెప్పారు. అందుకని ఆ నమ్మకంతో చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడికి ఈశ్వరుడు వశుడవుతాడు. నేను ఈశ్వరుణ్ణి కట్టగలను, నువ్వు కట్టలేవు. ఈశ్వరుణ్ణి కట్టగలదని కాదు, నా సంతోషం ఇంతే, ఇలా చేసుకుపోతుంటాను. ఎందుకు చదువుతావు? పేపర్లో ఏం వార్తలు లేవుగా, మరి ఎందుకు చదువుతున్నావు? ఏమీ లేదండి న్యూసు అన్నాడు పక్కన. ఈయన తీసి చదువుకుంటున్నాడు. చెప్పానుగా ఏమీ లేదని, ఎందుకు చదువుకుంటున్నారు? పేపర్ చదవకుండా ఉండలేను కాబట్టి. పేపరు చదవకుండా ఉండలేక పేపర్ చదివినట్టు పరమేశ్వరుణ్ణి ఆరాధించకుండా ఉండలేక పూజ చేయడం అలవాటైతే పరమేశ్వరుడు నీకు వశుడవుతాడు. ఆ భక్తికి అంత సాత్వికమైన లక్షణం ఏర్పడాలి. అరే ఈశ్వరుణ్ణి ఆరాధించకుండా కూర్చున్న రోజొక రోజా త్వర, తెల్లవారిపోయింది, స్నానం చెయ్యాలి, గాయత్రి చేసుకోవాలి, కాసేపు ఈశ్వరారాధనం చేసుకోవాలి, ఆ తాపత్రయం. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి నడిచి దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంతటి వారు కూడా ఉరుగంటి పూజ అని ప్రతిరోజు 1 గంట సేపు పూజ చేసేవారు. ఎందుకు అంటే ఆ పూజలో ఉండేటటువంటి తాదాత్మ్యత అనుభవించగలిగిన వాడికి ఈశ్వరుడు వశుడవుతాడు. అందుకే కార్తీక మాసానికి కార్తీక దామోదర అని పిలుస్తారు. కార్తీక దామోదరుడు అధిదేవత. శైవ సంప్రదాయంలోంచి వస్తే త్రయంబక. తత్వత ఆలోచించినప్పుడు ఈ త్రయంబక స్వరూపం, ఆ దామోదర స్వరూపం ఒక్క విషయాన్నే ప్రతిపాదన చేస్తాయి. పరమేశ్వరుడు నిన్నెందుకు అనుగ్రహిస్తాడు, నీకెందుకు వశుడవుతాడు అన్నదానికి. దామోదర అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. ఉదరే దామయస్యేతి దామోదర. కడుపు మీద తులసి మాల ఉన్నటువంటి వాణ్ణి దామోదరుడు అని పిలుస్తారు. కాదు, దామ్నా ఉదరే మాత్రా బద్ధ ఇది దామోదర. అమ్మ చేత ఒక త్రాటి చేత కట్టబడి నడుము ఉరిసిపోయిన వాడు ఎవరున్నాడో వాడు దామోదరుడు. ఎవరు అమ్మ? పరమేశ్వరుడికి అమ్మ ఉంటుందా? అసలు ఆయన లేని నాడు లోకాలే లేవు.
ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియనటువంటి పరమేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడికి తల్లి ఎవరు? ఆయనకి తల్లి అన్న మాట లేదు అసలు. కానీ ఆయన ఎంత వశుడైపోయాడంటే అమ్మ ప్రేమకి పోతన గారు పరవశించిపోయి భాగవతంలో అన్నారు, ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగే అన్నారు. ఆయనకి అమ్మ తెలియదు, అమ్మ పాలు తెలియవు. అటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవిస్తే యశోదాదేవి యొక్క పాలు తాగడం మొదలుపెట్టాడు. గోపకాంతలందరూ వచ్చారు, ఆయన మీద విశేషమైనటువంటి ఆరోపణలు చేశారు, నవనీత చౌర్యం చేస్తాడు అని. అమ్మ నమ్మలేదు. అమ్మంది, ఎందుకమ్మా అన్ని మాటలు చెప్తారు, వాడు ఎక్కడికి వెళ్ళడు, ఎప్పుడూ మా ఇంట్లోనే ఉంటాడమ్మా పిల్లాడు, తప్పు కదా పిల్లాడి మీద ఇన్ని మాటలు చెప్పడం అంది. మహానుభావుడు ఒక గొప్ప లీల చేశాడు. భాగవతం అంతా ఒకెత్తు, దామోదర లీల ఒక్కటి ఒకెత్తు. దామోదర లీల దగ్గరికి వచ్చేటప్పటికీ బ్రహ్మచారులు, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి 4 ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు దామోదర లీల వింటారు. పైగా ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలేస్తారు. నిద్రలేచి తులసి బృందావన ప్రవేశం చేస్తారు. ఆయన కూడా నిద్రపోతే లోకాల్ని పరిపాలించేవాడెవడు?